ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం నేలవేము గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే జహీరాబాద్ హెర్బా వ్యాలీ ఫామ్ ల్యాండ్‌లో ఉన్నామండి. ఇక్కడ వనమూలికా క్షేత్రం అనుకోండి దీన్ని, లేతే ఒక తోట అనుకోండి. ఇక్కడ అనేక రకాలైన మూలికలు ఉన్నాయండి. నియర్లీ ఒక 300 పైన ఇక్కడ మూలికలు ఉన్నాయన్నమాట. మనం ఈ మూలికల గురించి ఒక్కొక్కటి మనం చూపించి చెప్తున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో నేలవేము అండి ఇది. ఏంటిది? నేలవేము. సన్నని పువ్వులు పూస్తుందండి. ఇది కఠోరమైన చేదండి. చాలా చేదుగా ఉంటుందన్నమాట. ఆ చేదు గుణం వల్ల దీన్ని మనుషులే కాకుండా మనం దీన్ని వ్యవసాయంలో కూడా చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ముందర మనుషులకి చెప్తానండి. లేతయి కాడతోటి సహా లేతగా ఉంటే ఇలా తెంపేసి మిగిలిన ఆకులు కోసుకోండి. ఈ ఆకులు ప్లస్ మిరియాలండి. 2 సమంగా నూరుకోవాలన్నమాట. సమంగా నూరుకుని దాన్ని ఒక చిన్న శనగల లెక్క కానీ బఠానీ సైజు కానీ మాత్రలు కట్టుకోండి. చాలా చేదుగా ఉంటుందండి. కాకపోతే ఇది పిల్లలకి ఇచ్చినా కూడా ఒక మాత్ర ఇచ్చేసి వెంటనే కొంచెం పంచదార ఏదైనా పెట్టాలి. లేకపోతే గొంతుకు దిగి లోపలే నోరంతా చేదు వస్తుందన్నమాట. అంత చేదుగా ఉంటుంది. ఇది పిల్లలు మారం చేస్తారు, గమ్మున తినరు. ఈ మాత్రల్ని చలి జ్వరానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ చలి జ్వరం అంటే ఏంటండి? మలేరియా. ఈ మలేరియా మీద కూడా పనిచేస్తుంది. అన్ని జ్వరాల మీద పనిచేస్తుందన్నమాట ఇది. మనకి షుగర్‌ని కంట్రోల్ చేయటానికి కూడా ఈ నేలవేము అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ఫీవర్స్ మీద అయితే మట్టికి ఇది ఒక అద్భుతం అండి. ఈ నేలవేముతోటి కషాయాలు పెట్టేవారు. ఈ నేలవేముతోటి లేహ్యాలు చేసేవారు. అదేవిధంగా మనకి ఏ మందులైతే జ్వరాలని తగ్గించాలో వాటిల్లో కంపల్సరీగా ఈ నేలవేము అనేది పూర్వం కలిపేవారండి. ఈ సంతానలేమి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చక్కగా పనిచేస్తుందండి. ఎందుకు అంటే ఈ మాత్ర వేసుకున్నప్పుడు మనం ఓన్లీ ఫీవర్స్‌ని తగ్గించడం కాకుండా మన పేగుల్లో ఉన్న క్రిములు గానీ, లేకపోతే మన మూత్ర అవయవాల్లో ఉన్న క్రిములు గానీ, ఈ అన్నిటిని కూడా చాలా బాగా చంపుతుందండి. చంపడం వల్ల ఏంటంటే ఇది చక్కగా అనేక రకాలుగా ఉపయోగపడుతుందన్నమాట. ఏం చేయాలంటే దీని ఆకు గానీ లేత భాగాలు ఇక్కడికి తెంపుకొని మిగిలిన ఈ ఆకులు కోసుకోండి. కోసుకొని ఆ తర్వాత మీరు దీన్ని ఒక బఠానీ సైజు గానీ, లేక ఒక శనగగింజ సైజు గానీ మాత్ర కట్టుకోండి. దానిని శరీరం బరువును బట్టి ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర మీకున్న లక్షణాలను బట్టి, సపోజు రొంప పట్టి జ్వరం వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే సొంటి కషాయం లాంటిది, త్రికటుకాల కషాయం అలాంటి కషాయాలతోటి వేసుకుంటే వాటిల్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ కూడా దీనికి యాడ్ అవుతాయి కాబట్టి చాలా తొందరగా మీకు ఫీవర్లు కానీ ఇవన్నీ తగ్గిపోవడానికి చక్కగా పనిచేస్తుందండి ఇది. ఈ నేలవేములో ఒక అద్భుతమైన లక్షణం చెప్తాను వినండి. ఇది స్త్రీలు చాలా జాగ్రత్తగా వినండి ఇది. స్త్రీలకి మనకి శిశువు జన్మించిన తర్వాత పురుడొచ్చింది అంటాం కదండీ! ఆ జన్మ ఇచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఫీడ్‌గా మనకి స్తన్యం అంటే పాలిస్తాం, బ్రెస్ట్ ఫీడింగు, మిల్కు. కొంతమందిని మీరు పిల్లలకి మీ మిల్కు ఇవ్వద్దు అని చెప్తూ ఉంటారు డాక్టర్లు. ఎందుకు అంటే ఆ పాలల్లో కూడా అనేక రకాలైన టాక్సిన్స్ ఉంటాయండి. అలా ఉండకుండా ఉండాలి. ఆ పాలుని ఎలా టెస్ట్ చేయాలి అంటే అయితే చనుబాలు అంటాం మనం ఆయుర్వేదంలో. ఆ పాలని ఒక గాజు గ్లాసులో నీళ్ళలో ఒక చుక్క ఏసారనుకోండి, వెంటనే అది కిందకి సగం దిగే లోపల పాలలో కలిసిపోవాలి. అప్పుడు ఆ తల్లి పాలనేయి బిడ్డకి ఇవ్వచ్చండి. మీరు కొంతమంది తల్లుల పాలు ఆ నీళ్ళలో వేస్తే ఆ చుక్కలా కిందకి దిగిపోతుంది మీకు. గమ్మున కలవదు. అటువంటి పాలు బిడ్డకి ఇవ్వకూడదండి. ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి మీరు. టెస్ట్ చేసుకొని ఏదైతే తల్లి పాలు వల్ల కూడా బిడ్డలకు అనేక రోగాలొస్తాయి. చాలా ప్రమాదం. చాలామంది ఇబ్బంది పడతారు కూడా. అందుకేంటంటే ఈ విధమైన టెస్ట్‌ని చేసుకొని నిజంగానే మీకు తల్లిపాలు, మీ యొక్క తల్లిపాలు చిక్కగా ఉన్నాయి, జిగురుగా ఉన్నాయి, యెల్లో కలర్‌లో ఉన్నాయి. ఈ గుణాలు కలిగి ఉండకూడదు. చనుబాలనేవి పలచగా ఉండాలి. మీరు గాజు గ్లాస్ నీళ్ళలో వేస్తే ఇమ్మీడియేట్‌గా నీళ్ళలో కలిసిపోవాలి. ఆ చుక్క కిందకి దిగినా, లేకపోతే తొందరగా కలవకపోయినా, జిగురుగా ఉన్నా మీరు ఆ పాలని బిడ్డకి ఇవ్వొద్దండి. అంటే పుట్టిన వెంటనే అయితే మనకి ముర్రిపాలు అంటాం కదా! పశువులకి ఎలాగైతే అలాగ పుట్టిన వెంటనే ఉన్న పాలు చిక్కగా ఉంటాయి. అవి కొంతమంది ఇవ్వొద్దని చెప్పేవారు పూర్వం. కానీ అది చాలా హై ప్రోటీన్ కాబట్టి అది ఇవ్వొచ్చని అంటున్నారు. కొంతమంది ఇమ్మని కూడా చెప్తారు ఆయుర్వేదంలో కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫీడింగ్ అనేది చెప్తారు.
ఇటువంటి చెడు ప్రభావం కనుక మీ స్తన్యంలో ఉంటే, అంటే మీ బ్రెస్ట్ మిల్క్‌లో కనుక ఉంటే, దానిని శుద్ధి చేయటానికి ఈ నేలవేం అనేది విపరీతంగా పనిచేస్తుందండి. చాలా అద్భుతమైన మూలిక అన్నమాట ఇది. దానిని శుద్ధి చేయడంలో. నేను మీకు జ్వరాలు తగ్గించడానికి దీని యొక్క గుణాలు చెప్పాను కదండీ! మిరియాలతోటి వాటిలతోటిని. అదే మిరియం బాగా తక్కువేసుకొని, ఈ మాత్రను వేసుకోండి. కానీ కషాయం తాగగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఒక్క 4, 5 డేస్ కనుక మీరు ఈ కషాయం అంటే జస్ట్ ఒక పావు తులం, ఒక 200 ఎంఎల్ వాటర్‌లో ఏసుకొని సగం మరిగినాక, అందులో కొంచెం పంచదార కలుపుకొని తాగినా పర్వాలేదు మీరు. చాలా చేదుగా ఉంటుంది. ఆ విధంగా కనుక తాగితే ఎన్నో ఆకులు అక్కర్లేదండి. ఒక 5-10 ఆకులు ఏసుకోండి సరిపోతుంది. లేతే ఇలా తెంపుకున్నయి 2 చిగుళ్ళు ఏసుకోండి చాలు. కొంచెం నలిపి వేసుకోండి. ఇలాగ. ఇలా తెంపినయి 2 చిగుర్లండి. నలిపి వేసుకోండి ఇది. వేడి చేసి వస్తువా మీ శరీరాన్ని బట్టి చూసుకోండి. ఇలా కనుక మీరు ఈ కషాయం కనుక తాగితే ఎన్నో అక్కర్లేదండి. జస్ట్ ఒక 20 ఎంఎల్, ఒక 40 ఎంఎల్‌లో ఎయండి. 20 ఎంఎల్ మరిగేదాకా ఉంచండి. ఒక్క గుట్ట కింద తాగేయండి. అలా కనుక ఒక 4, 5 డేస్ గాని, 1 వీక్ గాని చేస్తే మీ పాలల్లో ఉన్న విష పదార్థాలన్నీ పోయి, అందులో చెడు ఏదైతే మీ బిడ్డకి మీ స్తన్యం పడట్లేదో, ఆ గుణాలు, దుర్గుణాలన్నీ పోయండి. చక్కగా మీరు మీ బిడ్డకి పాలిచ్చుకోవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. అంత అద్భుతంగా స్తన్య శుద్ధి అంటామండి మేము ఆయుర్వేదంలో. దానికి ఈ నేలవేము కషాయం పనిచేస్తుంది. అర్థమైంది కదండీ! నమస్కారం. అదేవిధంగా ఈ నేలవేమనేది, నేల ఉసిరి గురించి కూడా మీకు నేను చెప్పానండి ఇదివరకు. ఆ నేల ఉసిరిని కూడా సమూలం తీసుకొని, అది దీని యొక్క ఆకు 2 సమానంగా నూరుకుని మిరియాలతోటి, అంటే మీరు ఒక 20 గ్రాములు దీని చూర్ణం ఉందనుకోండి, ఒక 5-6 గ్రాములు మిరియాల చూర్ణం కలుపుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకోండి. దాన్ని పేస్ట్‌గా చేసుకొని మాత్ర కట్టుకోండి. ఆ మాత్రలు ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2 అంటే 8 అవర్స్‌కి 2, 2 చొప్పున వేసుకుంటే కామెర్లు తగ్గుతాయి. అదే లివర్ ఎన్లార్జ్‌మెంట్ తగ్గుతుంది. స్ప్లీన్ ఎన్లార్జ్‌మెంట్ తగ్గుతుందండి. లివర్ సిర్రోసిస్ కూడా రాకుండా మిమ్మల్ని కాపాడగలుగుతుందండి. అర్థమైంది కదండీ! దీన్ని కషాయంగా కూడా తాగొచ్చు. కానీ కషాయం చేస్తే కఠోరమైన చేదు కాబట్టి, ఆ కషాయం పెట్టుకున్నా కూడా ఇమ్మీడియేట్‌గా పనిచేస్తుంది. ఈ మాత్ర కన్నా కూడా ఎక్కువ పనిచేస్తుంది. మీరు చేదు తాగగలను, నేను ఎంత చేదైనా తాగగలను అనుకునేవాళ్ళు, నేను ఇప్పుడు స్తన్య శుద్ధికి ఏదైతే చూపించానో అలాగ 2 చిగుళ్ళేసుకొని, కొద్దిగా నేలవేముని కూడా, అంటే నేల ఉసిరిని కూడా కలుపుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా కూడా దీన్ని వాడుకోవచ్చండి. నేల ఉసిరి కలపకుండా. నేల ఉసిరి కలపడం వల్ల లివర్ మీద ఇంకా ఎక్కువగా పనిచేస్తాయన్నమాట. 2 కూడా లివర్ మీద పనిచేస్తాయి, స్ప్లీన్ మీద పనిచేస్తాయి. ఎన్లార్జ్‌మెంట్‌ని కూడా తగ్గిస్తాయండి. అదేవిధంగా దగ్గు తగ్గుతుంది, జ్వరం తగ్గుతుంది, చర్మ వ్యాధులు తగ్గుతాయి, రక్తశుద్ధి అవుతుంది. అనేక రకాలన్నమాట. చాలా రకాలుగా పనిచేస్తుంది. ఆ గుణాన్ని బట్టి, ఆ యొక్క పేషెంట్‌ని బట్టి, అతని లక్షణాన్ని బట్టి ఈ మూలికల్ని మనం అనేక రకాలుగా వాడుకోవచ్చండి. అర్థమైంది కదండీ! దీన్నేం చేయాలి? నేలవేము డైరెక్ట్ కషాయం గాని, లేదు నేల ఉసిరి, నేలవేము 2 నీడన ఆరబెట్టుకొని చూర్ణం చేసుకొని వాడుకోవచ్చు. సమూలంగా కూడా వాడుకోవచ్చండి. ఓన్లీ ఆకులనే కాదు. ఈ 2 ప్లాంట్లు కూడా చిన్నయి ఉంటాయి. మాక్సిమం ఏమన్నా 2, 3 అడుగులు అవుతుంది. బాగా పెరిగితే 2 అడుగులు అవుతుంది. అంతకు మించి పెరగదండి. అర్థమైంది కదండీ! ఈ 2 ఆటిల్ని వాడుకోవటం వల్ల లివర్ మీద కూడా చాలా చక్కగా పనిచేసి, తెలుగులో ఏమంటారు? ప్లేహం అంటారు స్ప్లీన్‌ని. ఆ ప్లేహం పెరగకుండా, లివర్ పెరగకుండా రెండాట్లికి కూడా చాలా చక్కగా ఈ నేలవేం అనేది పనిచేస్తుందండి. ఓకేనా? నమస్కారం.